పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము మందిరములో యేసును స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమంలోకి వచ్చి పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలపరచబడిన మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి తెరబడిన ఒక ప్రవచనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ దినాన మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు పాపములకు ప్రాయశ్చిత్తం ఉండదు. కానీ ప్రభు యేసు క్రీస్తు చిందించిన రక్తం వల్లంట మనకు ఆ ప్రాయశ్చిత్తం కలిగింది. ఏంటి ఆయన చేసిందంటే మన బాధలు, మన పాపములు, మన శాపములు ఆయన మీద నెట్టి వేసుకొని తను ఆ సిలువలో నీ కొరకు నా కొరకు బాధపడి శరీరం నలగొట్టుకొని రక్తాన్ని కాల్చాడు. అందుకనే ఈరోజు నేను స్వేచ్ఛగా ఉన్నాను. అక్కడ ప్రవచనం తెలియబడుతుంది, ఇదిగో ఆయన ఎలా ఉన్నాడంట, ఒక గొర్రె ఎలాగైతే తన బొచ్చు కత్తిరించుకున్నప్పుడు మౌనంగా ఉంటుందో అటు విధంగా ఆయన నోరు తెరవలేదు. ఆయన మీద దౌర్జన్యం నిందలు వేస్తున్నారు. ఆయన జనాలను రేపెత్తున్నాడని చెప్పి, లేకపోతే పురుగొలుపుతున్నాడని చెప్పి, దేవుడి కుమారుని అబద్ధ సంకల్పడుతున్న అనేకమైన ఆరోపణలు ఆనాచున్న పెద్దలు యేసు ప్రభు వేస్తున్నప్పుడు అంట అనేమి నోరు తెరవకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఆ నీ కొరకు నా కొరకు మరణించడానికి సిద్ధంగా వచ్చింది. అలా ఆ దినాన తను అవినీతిమైన తీర్పు పొందుతున్న బాధ లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు మరణించడానికి వచ్చినాడు. కుమారుడు కుమార్తె దినాన్ని చాలా సార్లు దేవుడు నాకు ఎందుకు చూడ మనము ఆయన విమర్శిస్తుంటాం. ఒకసారి ఆలోచించే ఆయన కొరకు ఎందుకు రక్తాన్ని కాల్చాలి? కేవలము ఆయన మనం నిర్మించి తన స్వరూపనిచ్చిన ఉద్దేశంతోనే, తన బిడ్డలు ఎప్పటికైనా తనతో ఉన్న ఉద్దేశంతోనే ఆయన సంతోషంగా తన ప్రాణాలను అర్పించున్నాడు. ఈరోజు ప్రభు పక్షమున నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఏ విధంగా నీ ఆత్మీయమైన జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నావు? ఆయన నిందించడం కాదు, ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఆ రక్షణ బట్టి ప్రభువును మనం మహిమ తెచ్చేవారుగా ఉన్నారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు. బిడ్డను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దేవాశీర్వాదం నింపండి, బలపరచండి, స్థిరపరచండి. మా అతిక్రమం తీసివేయమంటున్నాం దేవానికి. నువ్వు ఇచ్చిన రక్షణైనా మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ సహాయం చేయమంటున్నాం దేవానికి ఉన్నారు. నీ కృపాక్షమంతో నువ్వు ఏదైతే మా పట్ల తలంచినావో ప్రతి తలంపులైనా నెరవేర్చుటకు సహాయం చేసి నడిపించమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకంగా ఉండండి, ఆధారపడండి. దేవుడి బహుగా దీవించును గాక. ఆమేన్.